సీఎం రేవంత్ రెడ్డి అడుగిడబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రకటించిన తొలి సీటైన మహబూబ్ నగర్ నుంచే సీఎం రేవంత్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మిగతా పార్టీల కంటే ముందే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి ఎన్నికల నగారా మోగించేందుకు సిద్ధమవుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీ చంద్రారెడ్డి పేరును స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలోనూ తన పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయయాత్రను చేపట్టారు. ఇక పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజాదీవెన సభను ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్న యువత, విద్యావంతులు, మహిళలు, రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రికి అపురూపమైన ఘనమైన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. బసవరాజు, ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? కాంగ్రెస్ నేతలు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు తరలి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా. నవీన్, ఈ సాయంకాలం 4 గంటలకు ఈ సభ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కాస్త అటు ఇటుగా 4-4:30 వరకల్లా రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో మహబూబ్నగర్ చేరుకుంటారు. మహబూబ్నగర్ చేరుకున్న అనంతరం మహబూబ్నగర్లో స్టేడియం గ్రౌండ్ లో హెలికాప్టర్ హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి ఏదైతే సభాస్థలం ఉందో ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్, ఇది 4 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు రోడ్డు మార్గాన రేవంత్ రెడ్డి ఇక్కడికి పయనించి ఇక్కడ ప్రజా దీవెన సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా తాను ఏదైతే కొడంగల్లో నామినేషన్ వేసిన అనంతరం మరుసటి రోజున జోగులాంబ అమ్మవారి దీవెలను తీసుకుని అక్కడ ఏదైతే మేనిఫెస్టో రూపంగా ఉండే ప్రతులను అక్కడ ప్రత్యేక పూజలు పెట్టి అక్కడ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. అదే కొనసాగిస్తూ ఇవాళ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడ నుంచే సమర శంఖాన్ని పూరించేందుకు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా మొత్తం 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు కైవసం చేసుకుని మంచి ఊపు మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా అటు నాగర్ కర్నూలు కానీ ఇక్కడ మహబూబ్ నగర్ కానీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఇవాళ జరిగే సభను నాందిగా చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యాయి. మొత్తానికి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం, భారీ బహిరంగ సభ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా తొలిసారిగా సీఎంగా అయ్యాక రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా సమాయత్తమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఎంవీఎస్ కళాశాల మైదానం మొత్తం కాంగ్రెస్ జెండాలతో, కాంగ్రెస్ ఫ్లెక్సీలతో రెపరెపలాడుతూ ఇక్కడ భారీ ఎత్తున సభికులను ఇక్కడికి రప్పించేందుకు మొత్తం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చల ఈ 3 దగ్గరలో ఉండే నియోజకవర్గ కేంద్రాలు, ఈ 3 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 4 గంటలకి ఇక్కడికి వచ్చే రేవంత్ ఇవాళ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అయింది. ఇక్కడ ఖాళీ అయిన లోకల్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇవాళ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇక్కడ లోకల్ బాడీస్ నుంచి ఎవరు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి అనేది కూడా ఇక్కడ ప్రకటిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే చెలరేగుతున్నాయి. ఇక్కడ మన్నే జీవన్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మన్నే జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు. అదేవిధంగా చల్లా వంశీ చంద్రెడ్డి ఎంపీ ఎలక్షన్లలో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాబోయే అభ్యర్థిగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన తరఫున ఇవాళ ప్రచారం ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. మొత్తానికి సాయంకాలం పెద్ద ఎత్తున ఈ సభను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం రోడ్డు మార్గాన మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.